ఇది కార్ఖాన్ గురించి మాట్లాడుతున్నాను నేను. తాడేపల్లిలో బోసమ్మ సెంటర్ అండి, మసీద్ దగ్గర. అది కార్ఖాను అంటే ఇనుప డ్రమ్ములు ఇవన్నీ తయారు చేస్తారు అక్కడ. బియ్యం డ్రమ్ములు, ట్రంగిపెట్లు, ఇనుప శాట్లు, తర్వాత జ్యూస్ డబ్బాలు, పెద్ద పెద్ద డబ్బాలు జ్యూస్ చేసి, అంటే కొట్టుల్లో అమ్ముతారు కానీ జ్యూసు, ఆ జ్యూసు డబ్బాలు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పాత డబ్బాలు తీసుకొచ్చి అవి తయారు చేస్తారు. కొత్త రేకులు తెచ్చి తయారు చేస్తారు. అవి తయారు చేసి కొట్లకి వేస్తారు. మళ్ళీ పెద్ద ట్యాంకీ ఉంటుంది కదా పైన, ఇళ్ళ మీద నీళ్ళ ట్యాంకీలు ఉంటాయి కదా, నీళ్ళ ట్యాంకీ మీద కూడా పెద్ద పెద్ద మూతలు చేస్తారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను ఆ కార్ఖాన్ ఎక్కడ ఉండాలంటే ఆటో నగర్లో ఉండాలి. మంగళగిరో, విజయవాడ, గుంటూరులో అట్లా ఆటో నగర్లో పెట్టుకోవాలి. అట్లని ఇది ఇళ్ళ మధ్యలో ఉంది. అది కూడా స్థలం ఎలాగుంది, మున్సిపాలిటీ స్థలంలో ఉంది. ఆ స్థలం కూడా అది 2 సెంట్లున్నారో ఏమంటుంది స్థలం. దాంట్లో పెద్ద షెడ్ లాగా వేసేసి ఉదయం 6 కానించి సాయంకాలం 6 దాకా చేస్తూ ఉంటారు. అది మసీద్ దగ్గర ఉంది. దానికి రెంట్ కూడా 3,000 ఇస్తారు వాళ్ళు. అది మసీద్ తరపులు తీసుకుంటారు. మేము మసీద్ కమిటీ వాళ్ళని అడిగాం, ఏమంటే మేము కొట్లు తీసుకున్నాం కదా, 1-3 కొట్లు ఉన్నాయి మావి, పక్కన వేరే వాళ్ళు 2 కొట్లు ఉన్నాయి, ఇంకొకళ్ళు మొత్తం 6 కొట్లు రన్నింగ్ ఉంది అక్కడ. మేము 12 నుంచి అక్కడ సాయంకాలం మేము కూర్చోవాలి. ఆ శబ్దం వినలేకపోతున్నాం. ఇప్పుడు వీడియో పెట్టానండి, వినండి ఆ మూత కూడా. మీరు మళ్ళీ మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఆ వీడియో కూడా 2 సార్లు పెడితే మమ్మల్ని తిట్టారు వాళ్ళు, మా వీడియోలు పెడుతున్నారు మీరని. ఎందుకంటే 2-3 సార్లు అడిగాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని చెప్పి మా పిల్ల మీద కూడా దౌర్జన్యం మాట్లాడారు కొద్దిగా. ఈ శబ్దం అనేది వింటే అసలు నరాలు పగిలిపోయి తలనొప్పి, విపరీతం చెవులు నొప్పులు, ఒక ఫోన్ వినపడదు, ఎవరైనా కేకేసినా వినపడదు, ఇలా జరుగుతుంది అక్కడ. కానీ ఎవరు పట్టించుకోవట్లా. తెలియసి పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లా, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లా, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లా, అక్కడ మసీద్ కమిటీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. అంటే కమిటీ వాళ్ళే తీసుకుంటున్నారు డబ్బులు దానికి సంబంధించి. అది మున్సిపాలిటీ కాలువకి బయటకు ఉంది కానీ లోనకు లేదు. ఆ షెడ్ కూడా రోడ్డు మధ్యలో ఉంది. అది మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం. అయితే ఎవరు అడగట్లా. వాళ్ళు 20 సంవత్సరాలు చేస్తున్నాం, మేము 30 సంవత్సరాలు చేస్తున్నాం, 50 సంవత్సరాలు చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ. అంతకుముందు ఊరు లేదు అక్కడ, ఇప్పుడు ఊరు పెరిగింది, జనం పెరిగారు, వ్యాపారస్తులు ఉంటున్నారు అక్కడ, కూలి పనులు చేసేవాళ్ళు. అన్నీ పొద్దున్నేతే ఆ రోడ్లో తిరగాలి అందరూ కూడా. పొద్దున్న సాయంకాలం ఆ రోడ్లో తిరగాలి. ఇల్లు చుట్టుపక్కల ఇల్లులు, పెద్ద కాలనీ అక్కడ. అది 17వ వార్డు కాలనీ ఉంది. ఆ కాలనీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు అసలు. నేను ఎందుకంటే నిన్న కూడా అడిగా, నిన్న కూడా కమిటీ వాళ్ళని, మసీద్ సంబంధించిన కమిటీ వాళ్ళని కూడా నేను అడిగా, ఏమండి ఈ రకంగా ఇట్టుంటే ఎట్లా కానీ మేము ఎట్ట కూర్చోండి, ఎక్కడ ఉండాలి, ఎట్ట వ్యాపారాలు చేయాలంటే ఏం చేయమంటాం మమ్మల్ని అని చెప్పన్నాడు. సార్ మీరు చెప్పరా అని చెప్పేసి అన్నా. మేము చెప్పం, మా సంబంధం లేదు అన్నాడు. మా సంబంధం లేకపోతే మరి దానికి రెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు, అద్దె డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే వాళ్ళోళ్ళు కాబట్టి అక్కడ ఉన్నిచ్చారు వాళ్ళని. అదే ఏరో వాళ్ళు వచ్చి పెడితే అసలు ఉండేస్తారు అక్కడ, ఉన్నారు. అదే ఏరో వాళ్ళు అయితే తెల్లారిపాటి పీకి పందిరేసేవాళ్ళు దాన్ని. వాళ్ళోళ్ళు కాబట్టి అక్కడ పెట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మసీదుకి వస్తారు, వాళ్ళు ఒక అరగంట పోగంట ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పద్దాకుంటే అది ఇళ్ళల్లో వాళ్ళు కొట్లోళ్ళే, పొద్దున్నే సాయంకాలం దాకా ఉండేది. ఇళ్ళల్లో కూడా శబ్దం బాగా వచ్చేస్తుంది. అక్కడ మా పాప ఇల్లు ఉన్నది, మా పాప ఇంట్లో కూడా బాగా శబ్దం వచ్చింది. ఇంట్లో ఉన్నా కూడా మా పాపకు అయితే మైగ్రో నొప్పి వచ్చింది. మైగ్రో నొప్పి అంటే 3 సంవత్సరాల అమ్మాయి, మిషన్ కుట్టల, టైలర్ అమ్మాయి. ఆ నొప్పికి మిషన్ కుడుతుంటే ఆ డబ్బాల మూతకి మైగ్రో నొప్పి వచ్చి మందులు వాడుతుంది మా పాప. అయితే మందులు వాడుతుంది. ఆ కొట్టు రెంట్ కూడా 3 సంవత్సరాలు మేము ఆపి చేసి, కొట్టు మా కింద ఆపి చేసి మేము రెంట్ కట్టుకుంటూ వచ్చాం మా కిందే పెట్టుకొని, ఆ కొట్లు 2. ఇప్పుడు కూడా మా పాప ఆ కొట్టు వదిలిపెట్టలే, ఆ కొట్టే చేస్తుంది. ఇప్పుడు కూడా వచ్చి సాయంకాలం కాసేపు చేసింది, పొద్దుపూట కాసేపు చేసి వెళ్ళిపోయింది. ఆ మోతకొంటలాగా ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంకాలం 6 కట్టేస్తారు వాళ్ళు. పొద్దున్న 6 తీస్తారు, సాయంకాలం 6 కట్టేస్తారు కొట్టు. సాయంకాలం 6 వచ్చి మా పాప నైట్ 9 10 దాకా కొడుతుంది.
అప్పుడు కుట్టుకొని వెళ్తుంటే ఆ పాపకి ఈ నిద్ర సాలక మరి తలనొప్పి ఎక్కువైపోతుంది. మైగ్రేన్ నొప్పి ఒకటి మందులు వాడుతుంది, తలపోటు ఎక్కువైపోతుంది. ఇది నన్ను ఏమన్నారంటే వాళ్ళు, కమిటీ వాళ్ళు ఏమన్నారంటే, నేను అడిగితే వెళ్ళి కంప్లీట్ ఇచ్చుకోపో అన్నారు. కంప్లీట్ ఇచ్చుకో, మాకు సంబంధం లేదు అన్నారు. నేను ఇప్పుడు ఏం అడుగుతున్నా అంటే, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే, నేను అక్కడ కొట్లు మా 3 ఉన్నాయి కాబట్టి నేను కొట్టు దగ్గరే ఉంటాను. మా చిల్లర కొట్టు, మా పాపది టైలరు. ఆ చుట్టుపక్కల వాళ్ళు మరి నేను ఒక అర్జీ రాస్తాను, మీరు అందరూ వచ్చి సంతకాలు చేస్తా అంటే నేను అర్జీ తీసుకెళ్ళి నేను ముఖ్యమంత్రి దగ్గర, లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర పెడతా. నేను వెళ్ళి స్వయాన పెట్టొస్తా. మేము సంతకాలు చేస్తాం. అక్కడ ఎవరైనా సంతకాలు చేయాలనుకున్న వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చెయ్యండి. అప్లికేషన్ నేను రాస్తున్నాను, నేను అర్జీ పెడతాను. నన్ను కొట్లు ఖాళీ చేయమన్నా కూడా ఖాళీ చేసేస్తాం మేము. వాళ్ళు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళని కొట్లు ఖాళీ చేయమంటారు, చేస్తాం. వేరే చోట తీసుకుంటాం, అక్కడే తీసుకుంటాం. అక్కడే తీసుకున్నా కూడా మేము పెడతాం అర్జీలు. వాళ్ళ కొట్లు కాకపోయినా మేము వేరే కొట్లు అక్కడ తీసుకున్నా మేము పెట్టేది అర్జీలు. ఎందుకంటే 1-4 సార్లు అడిగాం మేము, వాళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు. డబ్బాల మాత అంతెంత కాదు. నేను ఇప్పుడు 4 వీడియోలు పెట్టాను, ఏనండి ఆ డబ్బాల మాత ఏనండి. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 దాకా చేస్తున్నారు. అది ఊరి చివరిలో ఉండాలి, ఊరు మధ్యలో పెట్టారు దాన్ని. అది మున్సిపాలిటీ స్థలంలో పెట్టారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎట్ట ఊరుకుంటున్నారో తెలియట్లా. మరి మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నైతే తిరుగుతూనే ఉంటారు, పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పట్టెలు తెలియజేసి పట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి అది అక్కడ ఉంటే ఎట్లా చూస్తున్నారో వాళ్ళు, మరి అక్కడ వాళ్ళు ఉండి వినరు కదా. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వింటూ ఉంటారు, అక్కడ ఊళ్ళో చుట్టుపక్కల ఉండే వాళ్ళు వింటారు. కాకపోతే వాళ్ళు బంధువులు కాబట్టి ఆడ పెట్టనిచ్చారు. వాళ్ళు వేరే వాళ్ళు పెడితే వండేరు దాన్ని. ఆ కార్ఖాన్ అంటారు దాన్ని. అంటే ఇనప సామాను, ఇనప రేకులు తయారు చేయటం, అన్నీ తయారు చేసి కొట్లకు పంపిస్తుంటారు. రోజుకు 2 ఆటోలు పంపిస్తూ ఉంటారు సరుకు బయటికి, కొట్లకి వేస్తారు. అన్నీ తయారు చేస్తారు వాళ్ళు. బియ్యం డ్రమ్ములు, టంగిపెట్లు, శాట్లు, ఇనప శాట్లు, జ్యూసు డబ్బాలు, పెద్ద జ్యూసు డబ్బాలు, మరి ఇళ్ళ మీద నీళ్ళ ట్యాంకుల మీద పెద్ద మూతలు, మళ్ళీ స్పీడ్ కొట్టులో పేట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తయారవుతాయి. తయారు చేసి వాళ్ళు కొట్లకి వేస్తారు. విజయవాడ కొట్లకి వేస్తారు వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి. ఆ మూత వినలేకపోతున్నాం, బాగా శబ్దం. ఆ రకం శబ్దం అంటే ఎవరు వినలేరు. ఆ శబ్దం అంటే 1 రోజు 2 రోజు అంటే ఎవడ అంటాడు. రోజు అదే మూత అంటే అసలు తలకాయలు పగిలిపోతున్నాయి, నరాలు పగిలిపోతున్నాయి. మేము 2016 నుంచి ఉంటున్నాం అక్కడ. 2016 నుంచి కూడా వింటూనే ఉన్నాం, ఎవరు పట్టించుకోవట్లా. మేము ఒక్కళ్ళు అడుగుతున్నాం అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అడుగుతున్నారు, ఎవరు అడగట్లేదు అక్కడ ఊళ్ళో వాళ్ళు. ఈ ఊరు కాదు, ఇది వాళ్ళ కాడ చెప్పేసి అడిగారు మమ్మల్ని. ఇది ఊరే కదా, ఎవరు అడగట్లేదు, మీరు అడుగుతున్నారని చెప్పేసి నన్ను, నా కూతుర్ని వాళ్ళు మా మీదకి గొడవకు వస్తున్నారు. అక్కడ ఎవరైనా సరే మా వీడియో చూస్తే దగ్గరోళ్ళు, ఆ కార్ఖాన్ దగ్గరలో సంబంధించి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, నేను అర్జీ పెట్టుకుంటున్నాను, ఇలాగ శబ్దం ఉంది బాగా, మరి ఉండలేకపోతున్నాము, మరి తలకాయ నొప్పులు, చెవుల నొప్పులు, నరాలు పగిలిపోతున్నాయి, మందులు వాడిని హాస్పిటల్కి వెళ్ళా, మందులు వేసుకున్నా, రాత్రి మందులు వేసుకున్నా, మొహం వాసిందండి. ఆ మందుల వల్ల మరి తలనొప్పి తగ్గల, విపరీతం తలనొప్పి. మా పాప కూడా తలనొప్పి వచ్చేసి ఎంపడే ట్యాబ్లెట్ వేసుకుంది. అంటే ఎన్ని రోజులు మేము ట్యాబ్లెట్లు మింగాలి? ఇప్పుడు మాకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకైనా బాధే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్లు కలిసి వెళ్ళిపోతున్నారు. పక్కన వాళ్ళు, ఎదర కొట్లోళ్ళు వాళ్ళు అక్కడ ఏదైనా మ్యారేజ్ జరిగితే మైకా పెడితే ఊరుకోరు. ఇది మసీదు వాళ్ళు. మరి అక్కడ ఆ మసీద్ దగ్గరికి వస్తే ఏదైనా ఊరేగింపు వెళ్తున్నా కూడా అక్కడికి వచ్చేవారు ఆపేయాలి. డ్రమ్ములో ఇచ్చేవాళ్ళని సరే, మరి ఊరేగింపు ఏదన్నా సరే అక్కడికి వచ్చేవారు ఆపేయాలి. ఎందుకు? మరి వాళ్ళు అంత కండిషన్ పెడితేప్పుడు ఈ డబ్బాలు మోగిస్తుంటే ఎందుకు పెట్టలేపారు కండిషన్ వాళ్ళకి? వాళ్ళని ఎందుకు కలిసి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 దాకా, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 360 రోజులు అదే పని వాళ్ళకి. సంవత్సరాల ప్రకారం అదే పని. ఇప్పుడు మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అంటున్నారు. 50 సంవత్సరాల నుంచి అదే పని వాళ్ళు. 50 సంవత్సరాల కింద ఊరు లేదు అది, ఇప్పుడు ఊరు. ఆ చుట్టుపక్కల అంతా కాపురాలు చేస్తున్నారు. మరి ఎవరు పట్టించుకోవట్లా, అడగట్లా. మేమే అడుగుతున్నాం. మేము అడిగితే మేము తప్పులు వాళ్ళు అవుతున్నాం. ఇవి మీరు అడుగుతారు, ఎవరు అడగట్లేదు, ఉండకపోతే కొట్లు ఖాళీ చేసేయాలండి అని మమ్మల్ని అంటున్నారు. అటు ఎంతమందిని ఖాళీ చేపిస్తారు కొట్లు? సరే మేము వెళ్ళిపోతాం, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళని అడుగుతారుగా.
వాళ్ళు ఖాళీ చేయమంటారు, ఇంకోళ్ళు వస్తారుగా, వాళ్ళని ఖాళీ చేయాలిగా. ఇట్లా ఎంతమందిని ఖాళీ చేపిస్తారు కొట్లు? మీరు రెంట్ తీసుకుంటా మరి అడగకూడదు. మీరైతే కండిషన్లు పెట్టచ్చు అందరికీ. ఏది మీ మసీదు అక్కడ ఎవరు ఏది ఆడకూడదు, చేయకూడదు, గోల చేయకూడదు అని మీరు చెప్పచ్చు. ఈ మటికి మీ బంధువులు మీ చుట్టాలు కాబట్టి పెట్టి వామిస్తున్నా మీరు పోయి ఇళ్ళల్లో మునుకుంటారు. అక్కడ ఉన్నవాళ్ళు రోగాన్ని పడతారు, అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ పాలవ్వాలి. వీళ్ళు మటుకు చక్కగా పోయి ఇళ్ళల్లో మునుకుంటారు. ఇది జరుగుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు మసీద్ దగ్గర. ఎవరైనా వీడియో చూస్తే నా దగ్గరికి రండి, సంతకం చేయండి, నేను ఎత్తుకెళ్ళి అప్లికేషన్ నేను పెట్టొస్తాను. చంద్రబాబు అన్నయ్య కాడో, లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర నేను పెట్టొస్తా. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పున్నా నేను. వాళ్ళు కూడా అర్జీ రాసుకొచ్చి మాకు అన్నారు వాళ్ళు. ఇప్పుడు కమిటీ వాళ్ళు కూడా ఏమన్నారంటే, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, మాకు సంబంధం లేదన్నారు వాళ్ళు. వాళ్ళ నోటితో అదే అన్నారు, ఆ మాట అన్నారు. ఇప్పుడు కమిటీ వాళ్ళే అద్దె డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది రోడ్డుకి సంబంధించిన స్థలం, అది మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన స్థలం. అది 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 పట్టా భూమి కాదు, ఎవరి స్థలంలో ఉన్నది కాదు. అది సైడ్ కాలకి రోడ్డు పైన ఉంది. అది సైడ్ కాలం దాటే ఉంది, లోనకు లేదు, అది బయటకు ఉంది, రోడ్డు మీద ఉంది ఆ స్థలం కూడా. అది కూడా 2 సెంట్లున్నర ఎంత ఉంటుంది. దాంట్లో పెద్ద షెడ్ వేసారు. షెడ్ వేసి వామిస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. వామించి పొద్దున పెట్టుకుంటే మొదలు సాయంకాలం 6ంటికి గంట కూడా గ్యాప్ ఇట్లా మధ్యాహ్నం తప్పుడు కూడా అక్కడే తింటున్నారు, అక్కడే కొడుతున్నారు మళ్ళీ ఆ డబ్బాల్ని. వెళ్ళట్లే ఇలా కూడా. ఎంత శబ్దం, ఏడ భరిస్తాం ఆ శబ్దాన్ని? అది ఏడ ఊరు చివరిలో ఉండాలి, లేకపోతే ఎత్తుకెళ్ళి శ్మశానంలో పెట్టుకోవాలి. శ్మశానంలో పెట్టుకోవాలి, లేకపోతే ఊరు చివరన్నా పెట్టుకోవాలి, ఆటో నగర్లో పెట్టుకోవాలి. ఆ పనులు ఊళ్ళో పెట్టి ఎవడ పేనాలు తెస్తారు? ఈ రకంగా చేస్తున్నారు. కమిటీ వాళ్ళు పట్టించుకోవట్లా. ఇప్పుడు మా మీద గొంతు వరకు ఉన్నారు కచ్చిలతో. మా మీద మేము అడుగుతున్నామని మీరు కొట్లు ఖాళీ చేసి పోండి అంటున్నారు మమ్మల్ని. కొట్లు ఖాళీ చేసి మేము పోతాము, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు అడగరా? మేము అడిగేట్టు వాళ్ళు కూడా అడుగుతారుగా. ఒక రోజు అంటే ఎవడని వింటాడు మోత, 2 రోజులు అంటే ఎవడని వింటాడు, ఒక గంట 2 గంటలు అంటే ఎవడని వింటాడు. పొద్దున 6ంటికి మొదలుకొని సాయంకాలం 6ంటి దాకా అదే పనిలో ఉంటున్న వాళ్ళు. ఆ డబ్బాల మోత ఒక్కనాటి మోత అది. ఆ మోత ఎక్కడ దాకా వినపడుతుందంటే బోసమ్మ సెంటర్ మసీద్ దగ్గర నుంచి శర్మ హాస్పిటల్ దాకా వినపడుతుంది. నేను చెప్పి ఇంటికి వస్తుంటే శర్మ హాస్పిటల్ దాకా వచ్చాను నేను. శర్మ హాస్పిటల్ దాకా వస్తే అక్కడ కూడా వినపడుతుంది ఆ మోత. అంత సౌండ్ ఆ చుట్టుపక్కల అందరికి ఇళ్ళల్లో కూడా వినపడింది. కొంతమంది కొత్తగా వచ్చి అద్దెలకు ఉండేవాళ్ళు ఏమంటున్నారంటే, మేము మాట్లాడుతున్నాం, సొంత ఇల్లు మాట్లాడట్లేదని అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. సొంత ఇల్లు ఏంది, అద్దెల్లేంది, ఎవరైతే మాట్లాడేదానికి? ఇప్పుడు అది సమస్య. అది ఎవరికి వస్తుంది బాధ? అద్దెకుండోళ్ళు అయినా సొంత వాళ్ళకైనా వస్తుంది కదా. ఆ నొప్పి అయినా తలనొప్పి తెలుస్తుందిగా, అందరికీ తెలుస్తుందిగా, తెలియకుండా ఎవరికి లేదుగా. వినండి, నేను చెప్పేది కూడా వినండి, చూడండి, వీడియో చూడండి. నేను ఎవరు తప్పు గురించి మాట్లాడట్లేదు, అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, వాళ్ళు పనులు చేసుకొని బతకద్దు అంటలా. ఎక్కడ అది? ఊరు చివరిలో పెట్టుకోవాలి దాన్ని. ఊళ్ళో పెట్టి జనాలు జాగదగటం కాదు. ఈ పార్టీ వాళ్ళు పట్టించుకోవాలి, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి, మరి పోలీసులు కూడా పట్టించుకోవాలి. ఆ రకంగా శబ్దం జరుగుతుందంటే అసలు ఎట్లా ఉండమంటే అట్ట ఉంది ఆ మోత, ఆ శబ్దం. చూడండి, మా వీడియోలు చూడండి. మా వీడియోలు చూసి మరి మీకు అనుకూలంగా ఉంటే, మాకు కూడా ఇబ్బందిగా ఉందని అని తెలిస్తే మీకు నేను కొట్టు దగ్గర ఉంటాను, నేను ఒక అప్లికేషన్ రాస్తాను, వచ్చి మీరు సంతకాలు చేయండి. ఎవరైనా సరే, నేను కొట్టు దగ్గరే ఉంటా. మీరు ఎవరెవరు సంతకాలు చేయదలుచుకుంటారో వచ్చి చేయండి. మేము అందరం చేస్తాం సంతకాలు చేసి. ఆ అప్లికేషన్ ఎత్తుకెళ్ళి నేను ముఖ్యమంత్రి దగ్గర నేను పెడతా. ఎక్కడా పెట్టను. ఈ కింద వాళ్ళకి ఇచ్చినా కూడా పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోతా. డైరెక్టర్ ఆయన కాడికి ఎత్తుకెళ్ళి ఆయన కాడే పెడతాదని ఆ అప్లికేషను. చూడండి, ఈ వీడియో చూసి మీరు ఎవరైనా సరే సంతకాలు చేయదలుచుకుంటే నేను కొట్టు దగ్గర ఉంటాను, వచ్చి మీరు సంతకాలు చేయండి.
నేను మరీ చెబుతున్నాను. ఒకళ్ళు చూసి వీడియో ఎవరైనా సరే ఒకళ్ళైనా చూసి 10 మందికి చెప్పండి వీడియో గురించి. ఈ మాట చెప్తే వచ్చి సంతకాలు చేసి వెళ్తారు ఎవరైనా సరే. చేయాలి తలుచుకున్న వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు నేనేం చేయలేను ఇంకా. అది ఎవరికైనా ఇబ్బందిగా ఉందనుకుంటే అక్కడ, మాకెవరికి ఇబ్బంది లేదనుకుంటే ఇంక మీ ఇష్టం, మేము చేసేదే లేదు. కానీ మేము పెట్టేదే, నేను అప్లికేషన్ పెట్టేదే. అది వాళ్ళు మమ్మల్ని కొట్లు ఖాళీ చేయమన్నా పెడతాను, ఖాళీ చేయకూడదన్నా పెడతాను నేను. ఎందుకంటే ఆ ఏరియాలో మేము ఉంటున్నాం కాబట్టి, అక్కడ ఇంట్లో కూడా ఉంటున్నాం కాబట్టి, దగ్గరలో ఉంటున్నాం కాబట్టి, మరి ఆ ఇంట్లో కూడా వచ్చేస్తుంది శబ్దం మోత. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17వ వార్డు, అడ్రస్సు మసీదు కాడ కొట్లు, కార్ఖాన్. ఇనుప సామాను డబ్బాలు చేస్తారు, సౌండ్ బాగా వస్తుంది, విపరీతమైన సౌండు. దాని గురించి అప్లికేషన్ రాసుకుంటున్నాను. మీరు అందరూ వచ్చి సంతకాలు చేయండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి సంతకాలు చేయండి. ఈ వీడియో ఎవరైనా ఒకళ్ళైనా చూసినా కూడా అందరూ చెప్పండి అక్కడ వాళ్ళకి. మరి ఉంటానండి. నా పేరు శాంతి.